గురుగారు. శుభాశీస్సులు. పెళ్లినాటి ప్రమాణాలు అంటే ఏమిటి గురుగారు? అసలు ఈ ప్రశ్న చాలా గొప్పగా వేశావమ్మా. ఇంకా పెళ్ళప్పుడు గుర్తుపెట్టుకో. అసలు ఈ ప్రశ్న ఇక అనవసరం. బాగా చదువుకోవాలంటే ఏం చేయాలంటే బాగుండేది. సరే, మంచి ప్రశ్న. పెద్దయిన తర్వాత ఇది ఇప్పుడు అవసరం, నీకు అవసరం లేదు. అయినప్పటికీ కొంచెం పెద్దయిన తర్వాత అవసరం. చాలా మంత్రాలు ఉంటాయి. మామగారికి చెప్తారు, నాయనా కన్యాదానం చేస్తే చాలా పుణ్యం వస్తుందని అంటారు. సరే, బాగుంది. అప్పుడు అక్కడ కొన్ని ప్రమాణం చేయిస్తాడు. ఎవరి చేత? వరుణి చేత. మామగారు ఏమంటాడు అంటే, ప్రమాణం చేయి, గారాబంగా పెంచినటువంటి బిడ్డను నేను అలంకరించి నేను ఇస్తున్నాను కదా, మరి ఈ అమ్మాయిని ఎలా చూసుకుంటావు? ధర్మేచ అర్ధేచ కామేచ త్వయైష నాతి చరితవ్యా. ధర్మమునందు గాని, అర్ధమునందు గాని, కామమునందు గాని ఈమెను అతిక్రమించవు గదా. ధర్మకార్యములు ఈమె ధర్మపత్ని, ఈమెతోనే నీ ఉండాలి. నీ సంపాదన నీ భార్య పిల్లలు అనుభవించాలి. సమస్త కోరికలు తీర్చేటువంటిది ఈ భార్య. ఇలాంటి ఉత్తమమైనటువంటి దాన్ని ఈనాడు నేను నీ చేతికి అందిస్తే ఈ చేయి చివరి వరకు పట్టుకోవాలి, కానీ మధ్యలో విడవకుండా ఉంటావా? వదిలిపెట్టకుండా ఉంటావా? త్వయీష నాతి చరితవ్య, నా అతి చరితవ్య, ఈమెను అతిక్రమించవు కదా అంటే అప్పుడు ఆయన ప్రమాణం చేస్తాడు. ఎవరు? వరుడు. చెయ్యి పట్టుకొని ధర్మేచ అర్ధేచ కామేచ త్వయైష నా అతిచరామి. నేను ఈ మూటి యందు కూడా ఈమెను నేను అతిక్రమించను. నా జీవితం మొత్తం ఇలాగే చెయ్యి పట్టుకొని నడుస్తాం ప్రేమగా అని నీకు ప్రమాణం చేస్తున్నాను. నీ కూతురుని జాగ్రత్తగా చూసుకుంటాను. నీ కూతురుని నేను హింసించను. నువ్వు ఎంత ప్రేమగా చూసుకున్నావో అంత ప్రేమగానే నేను చూసుకుంటాను. మీరు ఒక తల్లి తండ్రి అయితే ఇంకా నేను 7 రకాల రక్షిస్తాను నేను నీ కూతుర్ని. ఏమిటది? తల్లిగా, తండ్రిగా, గురువుగా, భర్తగా, పోషకుడిగా నేను నీ కూతుర్ని జాగ్రత్తగా చూసుకుంటాను అని వరుడు చేసేటువంటి మాటలనే పెళ్లి నాటి ప్రమాణాలు అంటారు. ఆ ప్రమాణం చేసిన తరువాత భర్త ఎట్టి పరిస్థితుల్లో భార్యని ఏమీ అనకూడదు. అందుకని ప్రేమగా ఉంటారు భార్యాభర్తలు, ఆప్యాయతగా ఉంటారు భార్యాభర్తలు. కాబట్టి అలాంటి పెళ్లినాటి ప్రమాణం, ఒక ప్రమాణం చేస్తే దాన్ని అతిక్రమించకూడదు. దాన్నే పెళ్లినాటి ప్రమాణాలు అంటారు. చాలా చక్కటి సమాధానాలు చెప్పారు గురుగారు. ధన్యవాదాలు. శుభాశీస్సులు.